మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి అంతే. మా పిల్లలు మేము చాలా రోడ్డు మీద ఉన్న పరిస్థితి, మాకు భర్త లేరు తెలుసా, ఈమెకు భర్త లేడు, ఈమె భర్త పని చేయడు, ఆమెకు భర్త లేడు, ఈమె భర్త అంత. మేమందరం ఒంటరి మహిళలం, మేము ఎక్కడ పోవాలి చెప్పండి. రేవంత్ రెడ్డి ఏమంటుందంటే ఈ హైడ్రాలో ఏదైతే నష్టపోయిన వాళ్ళని అందరిని ఆదుకుంటా అంటుంది కదా మరి. ఏం ఆదుకుంటుండ్రు సార్, ఏం ఆదుకుంటలేరు, ఎవ్వరు వస్తలేరు. రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇట్లా అయిపోతుంది అన్ని. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? వద్దు, ఆయన తీసేయమనే చెప్తాం మేము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 35 ఏళ్ళు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి ఉండబట్టి. 4-5 తరాలు అయిపోయినాయి కూడా మేము ఇడికి వచ్చి. మా నాయనమ్మ మీద ఉన్నది పట్ట, నాయనమ్మ, మా నాయన, మేము, మా పిల్లలు. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కొంతమంది చిన్న ఉన్నారు, స్కూల్ పోతురు. ఇప్పుడు ఒకవేళ మూసీ సుందరీకరణ అని చెప్పేసి మూసీ నది పక్కన ఇళ్ళని కూల్చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఏ విధమైన సాయం కోరుతారు మరి? మాకు మూసి పక్కన లేదు అంతే. మేము ఎన్నేళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము, మాకు అక్కడనే కావాలి, అక్కడనే కట్టియండి అని కోరుకుంటున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ వేరే దగ్గర ఇస్తా అంటున్నాం మరి. మేము అక్కడ పోం సార్, మేము మాకు ఎక్కడైతే స్థలం, మేము ఆనాటి నుంచి మేము లీడర్లతో, కిషన్ రెడ్డి సోన్ ఎమ్మెల్యేతో, కేసీఆర్ సార్తో మేము ఇదే చెప్పినాం, మాకు ఇక్కడనే కావాలని. మరి ప్రభుత్వం మీ మాట వినకపోతే ఎట్లుంటది మరి కార్యాచరణ మీది? ఏమో వాళ్ళదే, మేమేం చేయలేము, మేము ఓసుకొని చచ్చిపోవాలి అంతే, ఇంకా అంత కారణం ఏం లేదు. ఇక వాళ్ళే మమ్మల్ని పట్టుకించుకున్నప్పుడు మాకు బతకనికి కూడా లేదు కదా, ఉన్న చోటనే మాకు కట్టిస్తే అయిపోతుంది కదా. పెళ్లిళ్ళు చేసుకొని 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కానీ మా పరిస్థితులు మాత్రం ఇంతే ఉన్నాయి. అసలు ఇంతవరకు ముందలకి అనేది పోలేదు. ఒక పొలిటికల్ లీడర్లు కూడా మాకు వచ్చి ఒక సాయం కూడా చేస్తలేరు, కనీసం ముందలకి కూడా వస్తలేరు. చెప్పినాం మేము, అయితే ఏమన్నాడు తెలుసా, అమ్మ మీరు ఆడనే ఉండండి, మిమ్మల్ని ఎవరు తీయరు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎవరన్నా వస్తే నేను ఉన్నా అని అన్నాడు. ఇప్పుడు పోయి ఢిల్లీలో కూర్చున్నాడు కిషన్ రెడ్డి సార్. అప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. మరి హైడ్రా గురించి ఎప్పుడన్నా ఆయన ఏడమ్మకు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ కలవాలి తెలిసింది మాకైతే. మొన్ననే తెలిసింది కాబట్టి దానికి మేమేం చేయలేకపోతున్నాం కదా. మాకు ఏదైనా సాయం కల్పించాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మేము. ఇదే కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ లో ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కిలు కదా, సో ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతున్నా ఎందుకు వస్తలేరు మరి? అనుకుంటలేరు. మీకు ఏం బాధ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవ్వరు ఎంక్వైరీ చేసలేరు. ఎలక్షన్ల టైంలో అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటింటికి డోర్ చేసి కాళ్ళు కూడా మొక్కిన వాళ్ళు ఉన్నారు లీడర్లు. ఇదే ఎమ్మెల్యే దగ్గరికి మేము 4 సార్లు మేము లెటర్లు రాసి ఇచ్చినాం. ఇది వరకు రాలేడు, మా బస్సుల ప్రాబ్లం కనుక్కోనికే ఇది ఇంత రాలేడు. కాలర్ వెంకటేష్ గారు రావాలి కదా అతను. మరి ఏంది, ఏం సంగతి, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరన్నా వచ్చిర్రా, ఎవరన్నా ఏమైనా అడిగిర్రా, ఎవరన్నా ఆఫీసర్లు వచ్చిరన్నా, ఎవరన్నా రావాలి కదా సార్. మేమే తిరగాల, మాకు తెలుసా ఎవరు లీడర్లు, ఎవరు పని చేస్తారు, ఎవరు వర్క్ చేస్తారు, మాకు ఏం తెలుసు చెప్పు. ఎవరన్నా మా పెద్ద మనుషులు చెప్తేనే గాడిపోవాలంటే బండి కట్టుకుంటాం, పోతాము, చూపిస్తాం సార్ అని అంటే అమ్మ మీరు పోండి, మేము చేస్తామా, మేము వస్తాం అంతవరకే సార్. ఇట్లనే చేయబట్టి 35 ఏళ్ళు పైన అయిపోయి ఓట్లకి మా దగ్గరికి కాలు మొక్కి మమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారు, కానీ తర్వాతకి మళ్ళీ మాకేమైనా కావాలని మేము పోతే మేమే వస్తాం, మీరే వెళ్ళండి, వద్దు రావద్దు. ఎందుకు ఏం కాదు, మీ ఇంట్లోకి మీరు మంచుకుంటారు, ఏం సేఫ్ లేదు, మీరు ఎందుకు భయపడుతున్నానండి. మరి ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ చెప్పండి సార్, మేము ఎవరు కాలు మొక్కాలి, ఎవరి దగ్గరకు పోవాలి మా పిల్లలని తీసుకొని? ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్తుంది కదా, మరి ఏం ఆదుకుంటారు సార్, మాకు ఉన్నదాన్ని ఆదుకోమనండి, ఉన్నదాన్ని. ఆయన పథకంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పింది సార్, మన రేవంత్ రెడ్డి గారు 2000 ఇస్తా అన్నాడు ప్రతి ఒక్క మహిళకి. చేస్తా అన్నాడు, చేయలేడు, ఏం రాలేదు, ఇయ్యలే. ఉచిత బస్సు ఒక్కటే వచ్చింది, అది కూడా కొట్టుకొని కొంతమంది లక్షల మంది చచ్చిపోయారు. ఎంతో మంది హార్ట్ అటాక్లు వచ్చిర్రు, రోడ్ల మీద ఆడోళ్ళు చనిపోయారు, కాళ్ళు చేలు ఇరగొట్టుకున్నాడు, అన్ని జరిగినాయి. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, అది ఏం లాభం జరగలేదంటారా? బస్సుకి ఏమీ చేయలేదు, మా ఏడేం జరగలేదు. ముసలోళ్ళకు కూర్చున్న వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు కూడా 7,000 వేస్తుండు. మాకైతే 2,000 కూడా నెలాఖరులు వేస్తుండు డబ్బులు. ఎట్లా తింటారు, ఎట్లా మందులు తెచ్చుకొని ఉంటారు, ఎట్లా బతుకుతారు లేని వాళ్ళు? మేము ఉన్నాం కాబట్టి చూసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంటే ఫస్ట్ వేసే పింఛను దాన్ని లాస్ట్ కేసేస్తున్నాడు, అంటే ఫస్ట్ వేసే పింఛను అట్లా
సమస్యలు ఉన్నాం కూడా మళ్ళీ ఇంకో కొత్త సమస్య తీసుకొస్తుండు, ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి? ఆయన సీఎం పదవికలు జరుగుతూనే మంచిది. అలాంటప్పుడు ప్రజలకు మంచి చేయని వాళ్ళు ఏ సీఎం అయితే ఏంది సార్, ఏ సీఎం కూడా అవసరం లేదు. వాళ్ళ అసురుసురు పోసుకుంటున్నాడు, వాళ్ళ కలకల తీసుకుంటుండు. అక్కడెక్కడో చిన్న పాపం కంటే పాపం వాళ్ళ గోస కాదు, ఒక్కొక్క న్యూస్ చూస్తే వాళ్ళ గోస చూస్తే మా మీదనే జరిగినట్టు అనిపిస్తుంది. అది హైదరాబాద్ కుంటలు చెరువులు ఒకే తిరిగా చూస్తూ ఉంది. కుంటలేమో ఎప్పుడు నీళ్ళు నిల్చో ఉంటుంటుంది, కానీ నాలా ఎప్పటికప్పుడు నీళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది. నూలను కుంటని దీన్ని ఒకే రకంగా చూసేసి కుంటని ఎఫ్టీఎల్ ఉంటే వాటర్ మొత్తం అక్కడ వస్తుంది కాబట్టి ఎఫ్టీఎల్లో నీళ్ళల్లోకి వస్తాయి కాబట్టి అక్కడ దాన్ని తీసేయచ్చు. కానీ నాలాలో 2 గంటలు 3 గంటలు వరదలు వస్తే 2 గంటలు 3 గంటలు ఎక్కువ ఉండదు నాలాలో, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఈ ఎఫ్టీఎల్ పేరు చెప్పేసి పేద ప్రజల ఇల్లు మొత్తం కూడా కూల్చడం. ఇప్పుడు నాగార్జున గారు ఇల్లు ఫంక్షన్లు కూలగొట్టారు, ఆయనకు 1000 కోట్ల ఆస్తిపరుడు. ఆయనకు ఆ 3 కోట్ల 4 కోట్ల నష్టపోతే ఆయనకు ఏం కాదు, ఆయన గోరుతో సమానం, ఒక ఎంటికతో సమానము. కానీ పేదవాడు రోజు కష్టం చేసుకొని ఊర్లలో భూములు అమ్ముకొని వచ్చిన వాడు ఏ రకంగా మళ్ళీ కష్టం చేస్తాడు. లక్షలు ఇప్పటికే వాళ్ళు అప్పుల్లో బారులో ఉన్నారు. అప్పులతో పాటు ఇప్పుడు ఇల్లు పోతున్నది, అన్ని వదిలి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎఫ్టీఎల్ పేరు చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూడాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, నష్టపరిహారం ఇచ్చిన తర్వాత వాళ్ళకు అట్లాగే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని చెప్తా ఉంది. భూమి వాల్యూని పట్టి చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది కదా, మూసీ నది సుందరీకరణ కోసం మిగతా ఇవన్నీ తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ అందరిని ఆహ్వానిస్తున్నాం, సుందరీకరణ చెయ్యాలి. సుందరీకరణ పేరు చెప్పేసి మా పుట్టలు కొట్టడం అంటే అది అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏమంటున్నామంటే మూసి ఎంత కావాలి, లండన్ పోయి వచ్చినావు నువ్వు, గుజరాత్ పోయి వచ్చినావు, సబర్మతి నది ఎంత ఉంటుంది, మొత్తం కలిసి 200 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. అట్లాగే లండన్ చెరువు కూడా ఎంత ఉంటుంది, మొత్తం కలిసి 300 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. కానీ నాలా 500 మీటర్ పైనే ఉంది. ఇది ఇంత పెద్ద నాలా ఎందుకు, ఈ వచ్చే నీళ్ళ మురికి నీళ్ళకి ఇంత పెద్ద నాలా ఎందుకు అని చెప్పి అడుగుతున్నాము. గండిపేట ఎప్పుడో మేము ఇక్కడ 52 సంవత్సరాలైన 70 ఏళ్ళ నుండి ఎప్పుడు రాలేక వరద, ఈ వరద వచ్చే నష్టం జరగలేదు, ఎవరి ఇళ్ళకి రాలేదు. అయినా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యంగా చేస్తూ ఉంది, పేద ప్రజల్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి చేస్తా ఉన్నాం.